సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడిగా పరమాత్ముడిగా ఉన్నటువంటి మహాదేవుడైన మన పరమ తండ్రికి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ జనాంగమా, యేసుక్రీస్తు వారిని దేవుడి కుమారునిగా అంగీకరించి ఆయన నామమందు బాప్టిజం తీసుకుని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని కుమారుడు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున ఈ విధముగా ఈ సమయంలో దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహాబలవంతుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని నోటుపోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించమన్నటువంటి మాటలను చెప్పుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే దేవుని ప్రియకుమారునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారులారా, ప్రియులారా, పాట పాడుకుందండి. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, ప్రేమే నీవయ్యా, ప్రేమ గల యేసు, జాలే నీవయ్యా, నా జాలి గల క్రీస్తు. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, ప్రేమే నీవయ్యా, ప్రేమ గల యేసు, జాలే నీవయ్యా, జాలి గల క్రీస్తు, మా జాలే నీవయ్యా, జాలి గల క్రీస్తు. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారునిగా క్రీస్తును పంపినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారునిగా యేసుని పంపినాడు. తండ్రి పని కొరకై భువికి దిగి వచ్చి మన పాపముల కొరకు ప్రాణము ఇచ్చినాడు. మార్గమే యేసన్నగా ఈ లోకానికొచ్చెనుగా, మార్గమే యేసన్నగా ఈ లోకానికొచ్చెనుగా, మార్గమే యేసన్నగా ఈ లోకానికొచ్చెనుగా, ఈ లోకానికొచ్చెనుగా. చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, చల్లని ప్రేమ, నన్ను మార్చిన ప్రేమ, మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ, ప్రేమే నీవయ్యా, ప్రేమ గల యేసు, జాలే నీవయ్యా, జాలి గల క్రీస్తు, మా జాలే నీవయ్యా, జాలి గల క్రీస్తు, మా జాలే నీవయ్యా, జాలి గల క్రీస్తు. ప్రియమైన దేవుని వల్ల ప్రియులారా, వాక్యంలోకి వెళ్దామండి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జనాంగమా, బైబిల్ గ్రంథం అండి.
మా మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం. జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, జ్ఞానపు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని నోటు బోరగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం అండి. ప్రియ సహోదరులారా, సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటిదే బైబిల్. సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటి బోధే బైబిల్ బోధ అండి. ప్రియ సోదరులు, ఎందుకని చెప్పగలుగుతానంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే ఎంతో మానవ జీవితానికి మనం చాలా దూరం అయిపోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమతత్వం లేదు, దయాలత్వం లేదు, దీనత్వం లేదు. అలాగే ప్రతి మనిషి కూడా క్రూరత్వంగా అయిపోయే పరిస్థితులు ఉంటుండగా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలాగైనా బ్రతుకుతారు. ప్రియమైన దేవుడు ఎలాగైనా బ్రతికేది ప్రపంచ దేశాలలో, ఇరుగుపొరుగు దేశాలలో సోదరత్వం పోయిందండి. ప్రియమైన దేవుళ్ళారా, మనమంతా ఒకే దేవుని పిల్లలమనేటువంటి పదం పోయింది. రాక్షసుల్లాగా మారిపోతున్నారు, క్రూర మృగాల్లాగా మారిపోతున్నారు. పక్కవాడిని ప్రియమైన దేవుళ్ళారా పాడు చేయాలనుకుంటున్నాడు. ప్రియమైన కనబడిన సోదరిని రేపు చేయాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని చూస్తున్నారు కదా, పాప పుణ్యాలు తెలియనటువంటి పిల్లల్ని ఎత్తుకొని పోయి, పాప పుణ్యాలు తెలియనటువంటి పిల్లలను ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి చంపేస్తున్న చరిత్ర కలిగినట్టు భూమి అండి ఇది. ప్రియమైన దేవుని వాళ్ళకి ఏం అర్థమవుతుంది? వాళ్ళకి ఏం అర్థమైందండి? వాళ్ళకి ఏం అర్థమైంది చెప్పండి. ఈ చట్టాలు వాళ్ళని మార్చగలవా? ఈ పోలీసులు వాళ్ళని మార్చగలరా? ఈ రాజ్యాంగం వాళ్ళని మార్చగలదా? ఈ సమాజ వ్యవస్థ ఈ సమాజం వ్యవస్థ వాళ్ళని మార్చగలదా? మార్చలేదండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అగమ్యగోచరంగా ఉంటున్నాయండి. ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు సోదరా సోదరి? ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నిర్మించిన అవయవం నిర్మాణం వెనక అతనికి అవసరమైనట్టుగా ఆయన నిర్మించుకున్నాడండి. ప్రియమైన దేవుని అతనికి అవసరమైనట్టుగా ఆయన నియమించాడు. నీ కళ్ళు ఆయన కొరకు, ప్రియమైన దేవుని నీ నోరు ఆయన కొరకు, నీ మెదడు ఆయన కొరకు, నీ చేతులు ఆయన కొరకు. చూశారు కదా, ప్రతిదీ కూడా దేని గురించి? ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని పిల్లలారా, క్రైస్తవ సమాజమా, దేవుడు నియమించినటువంటి ఈ యొక్క అవయవ నిర్మాణం వెనుక అతనికి అవసరమైనట్టుగా నియమించాడండి. ప్రియమైన దేవుని చూశారు కదా, అదే యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి మాట ఈ రాత్రి మీకోసం జ్ఞాపకం చేస్తున్నామండి. యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి మాట, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి రాజు అండి ఆయన. ఈజ్ ఎ కింగ్. దేవుని ప్రియకుమారుడు యేసుప్రభు గారు చెప్పినటువంటి మాట ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. తండ్రి, నీ ఇష్టం కదా, నీ ఇష్టం నెరవేర్చుటకే, నీ ఇష్టం నెరవేర్చుటకు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు, ఇదిగో ఈ చిత్తం నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను అన్నాడండి. ఎవరండి? తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అన్నారండి ఆయన. ప్రియమైన దేవుని వల్ల యేసుప్రభు చెప్పిన మాట. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు కట్టిన ఈ మందిరాన్ని, కట్టలేని మానవ దేహాన్ని, దేవుడిచ్చిన ఈ దేహాన్ని, దేవుడు కట్టుకున్నటువంటి దేవాలయాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు సోదరా సోదరి? దేవుడి కొరకు ఉపయోగిస్తున్నావా? నీ స్వార్థం కోసం ఏమైనా వాడుకుంటున్నావా? దానిని వాడుకునే హక్కు లేదండి. ఎందుకంటే అది దేవునిదే, అది దేవునిదే. ప్రియమైన దేవుని వాళ్ళరా, యెహోవా కట్టిన ఇల్లు, దేవుడు కట్టిన ఇల్లు అండి. ప్రియమైన దేవుని పిల్లరా, సోదరి మనులారా, యేసుక్రీస్తు గారు అన్నటువంటి ఒక మాట ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరీలు ఉన్నవి, సాక్షాత్తు మహాదేవుని సర్వేశ్వరుడి ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు, చూశారు కదా, సర్వేశ్వరుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు తలవాల్చుకొనుటకు స్థలం లేదు. మహాజ్ఞానాన్ని ప్రకటించాడు.
చూసారా, మహాజ్ఞానాన్ని ప్రకటించాడు ఆయనండి. అవని అంతా ఆయనదే, కానీ తల వాల్చుకొనుటకు ఏ హృదయము లేదే అనే భావనతో మహాజ్ఞానాన్ని యేసుక్రీస్తు బోధించాడు. ఈరోజు ప్రపంచంలో మనుషులు దేవుని గురించి మంచి స్థలం, చూసారండి ఈరోజు ప్రపంచంలో ఎలా ఉన్నారని, దేవుని గురించి మంచి స్థలం, మంచి మందిరాన్ని కట్టాలనుకుంటున్న, మంచి స్థలంలో మంచి మందిరాన్ని కట్టించాలి అనే ఆలోచన కలిగి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ దేవుని దేవాలయాల పేరట దేవాలయాలు నిర్మించటంలో, మందిరాలు నిర్మించటంలో మనం చూస్తున్నామండి. ఎంతోమంది ఎన్నో కోట్ల రూపాయలు కట్టి దేవాలయాలు కడుతున్నారు, మందిరాలు కడుతున్నారు. నేను ప్రియమైన దేవులారా, ప్రపంచంలో దేవునికి ఇల్లు కట్టాలని అనుకునే ఎవరు ఖర్చు చేయాలని, చూసారా, ప్రపంచంలో దేవునికి ఇల్లు కట్టాలని ఎవరు ఖర్చు చేయలేని దాంట్లో వ్యయంతో, ధనంతో మందిరాల్ని కట్టాలనుకున్న వ్యక్తి ప్రేమ దేవుని వాళ్ళు ఎవరంటే దావీదు గారండి. ప్రేమ దావీదు చూడరా, అది అతని కాలంలో జరగపోయాడు. అతని కాలంలో జరగలేదు కనుకన జరగపోయిన బైబిల్లో చూసండా, జరగపోయిన తర్వాత బైబిల్లో రాస్తుందండి కదండి. ఆయన గర్భవాసి నుండి వచ్చినట్టు మహాజ్ఞాని అంటే సొలొమోను దేవునికి ఇల్లు కట్టాలని అనుకుంటాడండి. దేవునికి ఇల్లు కట్టాలని అనుకున్నప్పుడు ఆ ఇల్లు సొలొమోను అన్నటువంటి మాటలండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవునికి ఇల్లు కట్టేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవునికి ఇల్లు కట్టగలమా? అసలు దేవుడు కట్టేటటువంటి మందిరాల్లో ఉంటాడా? ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు చేసినటువంటి యొక్క కట్టడాల్లో ఉంటాడని అన్నాడు ఏమైనా? చూసారా, ప్రియమైన మొదటి రాజుల గ్రంథం 8:22 అండి. సొలొమోను ఇశ్రాయేల్ సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లేనా, ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా అనండి, ఆకాశం తట్టు చేతులు ఎత్తుతూ, దేవా ఇశ్రాయేలు దేవా, పైనున్న యెహోవా ఆకాశం అందేనను కిందనున్న భూమి అందేనను నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. ప్రియ సహోదరులారా, చూసుకున్నట్టయితే మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. ప్రియ సహోదరులారా, మొదటి రాజుల గ్రంథం 8:27 అండి. మహాకాశములు ఏమని చెప్పాడండి? 26 ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియు నేను దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను వారము చూసాడా, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడేనండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకంలో నివాసం చేయడు. దేవుడండి ఈ లోకంలో నివాసం చేయడండి. చూసారు, నిశ్చయముగా మహాకాశముల సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ఎవరంటే ఆడుతున్నారండి? మహాకాశాలు పట్టజాలన్నటువంటి ఈ యొక్క దీంట్లో నీ మందిరం నేను ఏ విధంగా కట్టగలను? ఎవరంటున్నాండి? మా మందిరాన్ని కట్టినడు అంటున్నాడు. కానీ ఈరోజు గుడి చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటూ ఏమంటున్నాడంటే ఎందుకు పట్టజాలన్నట్టు అంటున్నాడండి. ప్రియ సోదరులారా, ఎంతటి తేడా ఉందండి. ప్రియమైన దేవుడా, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 50 వచనం మనం చూసినట్టయితే, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 50 వచనం అండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశం ఏంటండి? దేవుని సింహాసనం అంట. భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? కట్టగలవా? దేవుడికి ఇల్లు కట్టగలవా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడికి ఇల్లు కట్టే వారంగా ఉన్నామా? సొలొమోను ఏమన్నారండి? మహాకాశములు పట్టజాలనంత ఏంటి? మహాకాశములు పట్టజాలనంత చూసారా ఉన్నటువంటి ఆయన యొక్క ఆకారానికి నువ్వు కట్టగలవా నాయన? మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన నీ మందిరంలో నీవు ఉంటావా నాయన? ఉండగలవా దేవా? ఏంటి మహాకాశం పట్టజాలనేటువంటి ఆకారాన్ని నీ గుడిలో, దేవుని గుడిలో బంధించాలనుకుంటున్నావా? అసలు దేవుడు ఎప్పుడైనా సరే నా కోసం గుడి కట్టని చెప్పేసి ఆయన కోసం గుడి కట్టించుకునేటువంటి పరిస్థితిలో ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ప్రియ సహోదరులారా, అందుకనే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము,
మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? ఇవన్నీ నా హస్తకృతమే కదా, ఇవన్నీ నేను చేసుకున్నవి కదా, ఇవన్నీ నేను చేసినవి కావా? ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రియ సోదరులరా, ఎక్కడుంటారండి దేవుడు? ప్రవక్త పలికిన మాట ప్రకారము సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు హస్తకృతాలయములలో నివసింపడు. సర్వేశ్వరుడు మనిషి కట్టినటువంటి ఏ హస్తకృతాలయంలో నివసింపడు. ప్రేమ దేవుల, మరి మనుషులు ఎందుకండి మందిరాలు కడుతున్నారు? ఎందుకండి దేవాలయాలు కడుతున్నారు? చూశారు కదా, సర్వేశ్వరుడు హస్తకృతాలయములలో నివసింపడు. మనిషి కట్టినటువంటి ఏ యొక్క దీంట్లో నివసించడండి. ప్రియ దేవుళ్ళారా, మరి ఏంటి దేవుడి ఇల్లు ఏంటి? దేవుడు ఎక్కడుంటాడండి? దేవుడు ఆయన కట్టుకున్న మందిరంలో ఆయన ఉంటాడు. కానీ నీవు కట్టుకున్న ఇల్లులో నీవు ఉండాలి. దేవుడు కట్టుకున్న ఇల్లు దేవుడు ఉంటాడు, కానీ నువ్వు కట్టుకున్న ఇల్లులో నువ్వు ఉండాలి. చూసావా? నీ ఇల్లు నువ్వు కట్టుకో. దేవుని ఇల్లు దేవుడు కట్టుకుంటాడు, కానీ నీ ఇల్లు నువ్వు కట్టుకో. ప్రియ సహోదరులారా, అసలు ఇంతకీ దేవుని ఇల్లేది తెలుసుకోవాలి కదా. అసలు దేవుడి యొక్క ఎక్కడ ఉంటారు, ఏ విధంగా ఉంటారని తెలుసుకోవాలి కదా. మహాకాశం పట్టజాలనంతటి ఆకారం, ఆకాశం నా పాదపీఠము, భూమి నా ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవాది దేవుని యొక్క ఇల్లు ఎక్కడండి? హెబ్రీ పత్రిక అండి. అపోస్తలుడు పౌలు గారు రాసినటువంటి హెబ్రీ పత్రిక 3:6 అండి. 3:6 అండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అబ్బా, దొరికేసిందండి, దేవుడి ఇల్లు దొరికేసిందండి. ఏమండి? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణను చూసా, ధైర్యము నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఎవరండి దేవుడి ఇల్లు? మానవ దేహమే, మానవ శరీరమే దేవుని ఇల్లు అండి. మానవ దేహమే దేవుని ఇల్లు. ఎంతటి అద్భుతం అండి, ఎంతటి ఆశ్చర్యం అండి, ఎంతటి మహాజ్ఞానపరమైనటువంటి వాక్యం అండి ఇది. మహాకాశములు పట్టజాలనేటువంటి ఆకారం, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవాది దేవుడు ఎక్కడుండి ఉంటున్నాడు? ఆయన ఎక్కడుంటున్నాడండి? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. చూసారా? మనిషి యొక్క దేహమే ఆయన ఇల్లు అండి. ప్రియమైన దేవుని వల్ల ఏమైనా సంబంధం ఉందా? ప్రియ సోదరులారా, ఏం చెప్పాడండి మోషేతో? అప్పుడు ఏం చెప్పారండి దేవుడు? నాయనా, నువ్వు నన్ను చూస్తే బ్రతకవు, చనిపోతావు. ఇదిగో ఇప్పుడే నేను చూసి వచ్చానంటాడు ఈడు ఇక్కడి నుంచి. దేవుడిని చూసి వచ్చాను, నేను చూస్తే నువ్వు బతకమని చెప్పంటే, ఇదిగో నేను ఇప్పుడే దేవుడిని చూశాను, దేవుడితో దేవుడు నాతో మాట్లాడని చెప్పి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి బాధలు జరుగుతున్నాయండి. వాస్తవం అంటారా? ఏదో బైబిల్లో ఉన్న బాధ చెప్తున్నారా? మీరు విన్న బాధ బైబిల్లో ఉన్నదేనా? చూశారు కదా, నాయనా నువ్వు ఆకారాన్ని నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు, చనిపోతావు అని చెప్తే, ఇప్పుడే నేను దేవుడిని చూశానని చెప్పినటువంటి మాటలు ఉన్నటువంటి యొక్క దేవజనులు ఏ విధంగా చెప్తున్నారు అనేది చూస్తూ మోసపూరితమైనటువంటి. ప్రియ సోదరులారా, ప్రకటన గ్రంథం 22:18-19 అండి. ఇటువంటి వారికి రాయబడిందండి. ప్రకటన గ్రంథం 22:18-19 అండి. ఎవడైనను, చూసారా? ఎవరండి? ప్రియమంది గౌరవనీయులైనటువంటి మహానుభావులారని చెప్పలేదండి. ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుని వాడిని కలుగు చేసిన. చూసారా? ఏదైనటువంటి బైబిల్ గ్రంథాలు ఉన్న దాని గురించి కలపకూడదు, తీయకూడదండి. ప్రియ సోదరులారా, 19 ఎవడైనా నీ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవపు వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ప్రియ సోదరులారా, దేవునికి నువ్వు ఇల్లు కట్టగలవా? ఇల్లు కడతావా? చూసారా? మోసేని నువ్వు చూస్తే నన్ను బ్రతకమని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఉన్నట్టు ఎలా ఉన్నారండి? దేవుడు హస్తకృతాలయములను నివసించడండి. ఎట్టి పరిస్థితులు కూడా మనిషి కట్టేటటువంటి
నిశ్చయముగా దేవుడు సర్వేశ్వరుడు, హస్తకృతాలు మనిషి కట్టేటటువంటి మందిరాల్లో ఉండడండి. ఎవరండి మనం? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. మొదటి రాజుల గ్రంథం 8:27 మనం చూసుకున్నట్టయితే, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరములో నీవు ఎలాగా పట్టునంటాడు అని కట్టినటువంటి అంటుంటే ఎందుకు పట్టడని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొరింథీయుల రాసిన 2వ పత్రిక 6:18 అండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చూసావా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం మనమేనండి. నేను వారిలో నివసించి సంచరింతును. చూసారా, నేను వారిని నివసించి సంచరింతును, నేను వారి దేవుడినే ఎందును, వారు నా ప్రజలే ఎందురు. ఎక్కడున్నారండి దేవుడు? ఎంతటి అద్భుతమైనటువంటి అంతటి ఆకారం నీ యొక్క హృదయంలో ఉంది, నీ యొక్క మనసులో ఉంది, నీ యొక్క శరీరంలో ఉన్నదంటే ఎంతటిదండి. ఈ ప్రపంచంలో దేన్నైనా మనిషి చేయొచ్చు, కానీ ఈ ప్రపంచంలో దేనినైనా మనిషి చేసింది దేనినైనా మరలా చేసుకోవచ్చు, కానీ మనిషి చేసింది దేన్ని మరలా చేసుకోవచ్చు, కానీ చేసుకోలేనిది ఒకటే ఒకటి ఉందండి. అదే మానవ దేహం. ప్రియమైన దేవుని వలన అప్పుడప్పుడు మనకి కనబడుతుంటాయి కదా ఇక్కడ బ్లడ్లో మానవ దేహం అండి. ఈ మానవ దేహాన్ని ఇంకెవరూ చేయలేదు, దేవుడు చేసింది. దేవుడు నిర్మించిన నిర్మాణం, దేవుడు తన ఇష్ట ప్రకారం నిర్మించుకున్నటువంటి ఈ దేహం, తన చిత్త ప్రకారం, తన యొక్క ప్రణాళిక ప్రకారం, తన యొక్క మాట ప్రకారం, తన యొక్క ఇష్టానుసారంగా నిర్మించినటువంటి దేహాన్ని మనిషి అనేవాడు మరి చేయలేడండి. మానవాన్ని మరి ఒక ఎవరు దీన్ని చేయలేదు. చూస్తారు కదా, అప్పుడప్పుడు మన స్క్రీన్ మీద చూస్తుంటాం, ఏం కనబడుతుంటండి, ఓ పాజిటివ్ కావాలి, బి పాజిటివ్ కావాలి, ఓ నెగిటివ్ కావాలి, రక్తం కావాలని చెప్పేసి అడుగుతుంటారండి. ఏం బజార్లో దొరకవా సోదరి? మార్కెట్లో రక్తం దొరకదా? ఎర్ర రంగు నీళ్ళు కదా, ఎందుకు దొరవండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, మనిషి అనేవాడు ఎవడు కూడా రక్తాన్ని తయారు చేయలేడండి. మనిషి అనేవాడు ఎవరు కూడా రక్తాన్ని తయారు చేయలేడు. మన రక్తాన్ని ఎవరు తయారు చేయడం అంటే మరో మనిషి నుంచి రక్తాన్ని ఇవ్వాల్సింది, కానీ రక్తాన్ని ఎవరు తయారు చేయలేండి. రక్తం పోతే అందుకే చూశారు కదా, రిజర్వ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకులకు ఇప్పుడు ఏమొచ్చాయండి బ్యాంకులు? బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, చూశారు కదా, లివర్ బ్యాంకు, హార్ట్ బ్యాంకు. చూస్తారు ప్రియమైన దేవున్నారు, ఇవన్నీ ఎవరు తయారు చేయలేదు, ఎక్కడో దొరకవు. అందుకని ఈ బ్యాంకులన్నీ వచ్చినాయండి. ఎందుకు వచ్చినాయి తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళారా? బైబుల్ బోధ సకల శాస్త్రాలను అధిగమించినదే. ఎందుకో తెలుసా? దేవుడు చేసింది నీలో ప్రవేశించే ప్రతి రక్తపు బొట్టు మేడ్ బై గాడ్, నాట్ మేడ్ ఇన్ అమెరికా. చూసారా, ఏంది రక్తమే కదా, ఎర్రగా ఉంటుంది కదా అని చెప్పేసి పంది రక్తం ఎక్కించారు అనుకోండి, ఎమ్మడే చచ్చిపోతాడు మనిషి. ప్రియమైన దేవుని, ఎందుకో తెలుసా? దేవుడు చేసింది నీలో ప్రవహించే రక్తపు చుట్టూ. ఆ రక్తపు నీ కన్ను పోతే వేరే కన్ను వేయాలని చెప్పించగల మనిషిది అని నప్పదండి. ఏదో మార్కెట్కి వెళ్తూ కొనుక్కొని తెచ్చుకుందంటే అవ్వదండి. ప్రియమైన దేవుని, అందుకని మనిషిని ఈ విధంగా ఉంటే మనిషి ఆయుష్ని పెంచేస్తానని చెప్పి అంటున్నాడు. హ్యూమన్ జీనో ప్రాసెస్ వాడండి, అంటే 1200 సంవత్సరాలు చేసేస్తాడంట. మనిషి ఆయుష్ ఎక్కువగా ఉండడం వల్ల దేవుడికి తలనొప్పి అయిపోతుందని చెప్పేసి, ఆయన తలనొప్పిగా ఉన్నదని చెప్పేసి ఎంతో ఆయుష్ని తగ్గించేసాడండి. చూశారు కదా, మొదట మనం చూసుకున్నట్టు ఆది కాండంలో మనం చూసుకున్నట్టు మెతుషెలా గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 969 ఏండ్లు బ్రతికారండి. 969 ఏండ్లు బ్రతికినట్టు మెతుషెలా గారు నోవాహు జలప్రయం వచ్చేటట్టు దేవుడు ఏం చేసిండండి? ఈ యొక్క మనుషులు వాళ్ళ యొక్క వికృత రూపాలు, వారి యొక్క చేష్టలు, వారి యొక్క పాపాలు, వారి యొక్క ఇవి చూడలేక తగ్గించేసాడండి, తలనొప్పితో తగ్గించాడండి. ఎంతవరకు అండి? నోవాహు జలప్రయాల తర్వాత 120 ఏండ్లకు చేసాడు ఆయుష్కాలం అండి. మనిషి ఆయుష్కాలం ఏం చేశారండి? ఎక్కువ ఆయుష్కాలం ఇస్తుంటే విపరీతమైన పాపాలతో ఘోరాలతో విపరీతంగా ఉంటున్నారు కదా, అందుకు తగ్గించాడండి. 120 సంవత్సరాలు చేశాడు. అదే ప్రియమైన దేవుళ్ళ కీర్తనలు మనం చూసుకుంటే 90 కీర్తనలో అధిక బలం ఉన్న ఎడల మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఎంతవరకు తీసుకొచ్చాడండి? 80 సంవత్సరాలు తగ్గించాడండి. ఆ ఉన్నటువంటి 80 సంవత్సరాలు కూడా ఆయాసము, దుఃఖమే. నువ్వు బ్రతికే కాలం అంతా ఆయాసంతో బతకాలి, దుఃఖంతో బతకాలి, వేదంతో బతకాలి, శోధంతో బతకాలి. ప్రియ సోదరుడా, క్షణక్షణం భయపడుతున్న బ్రతికేటువంటి పరిస్థితిలో ఉంటున్నాము. అలాగే
కొత్త కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఇంకా దేవుడు మనిషికి ఆయుష్కాలను మహా తగ్గించాడు. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు మనం ఎలా ఉందంటే పరిస్థితి, యాకోబు మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఎక్కడికి వచ్చిందండి? మనిషికి ఆయుష్ పెంచుతూ దేవుడు తగ్గిస్తూ ఉంటే వీడేం చేస్తున్నాడండి? హ్యూమన్ జీనో ప్రాసెస్ వాడండి మనిషికి 112 సంవత్సరాలు చేస్తానంటున్నాడు. చేయగలవా? ప్రియ సోదరుల, దేవునికి వ్యతిరేకంగా ఎవ్వరు ఏ పని చేసినా అది నెరవేరదు. దేవునికి వ్యతిరేకంగా ఏ పని అయినా చేద్దాం అనుకుంటే అది నెరవేరదండి. ప్రియ చూశారు కదా, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఈ దినమున ఈ విధంగా ఇప్పుడు ఇలా కూర్చొని నేను వాక్యం చెప్పగలుగుతున్నా, రేపు ఉదయం కుంటానని గ్యారంటీ ఏమైనా ఉన్నదా? ఏమైనా భరోసా ఉన్నదా? ప్రియ సోదరులారా, ప్రియమైనటువంటి సోదరిమణులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఇంతటి మహత్తర విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా ఎంతటి జాగ్రత్తగా ఉండాలి, ఎంతటి భయంతో ఉండాలి, ఎంతటి భయభక్తుల్లో ఉండాలి. చూస్తున్నారు కదా, వాగులు వంకలు తిరిగిపోతున్నాయి. ఎలా ఉండేది మనిషి పరిస్థితి? ఎలా ఉందంటే ప్రస్తుతంలో విలాసాలు, విందులు, పాటలు, డ్యాన్సులు, పోకడలు చూశారు కదా. ఏమండి కనబడటం లేదంటే ఏంటంటే, కామారెడ్డి కనబడటం లేదంటే ఎందుకు కనబడుతుంది? కామారెడ్డి కనిపించట్లేదు, విజయవాడ మునిగిపోతుంది. ఎందుకు మునిగిపోతుంది? ఎందుకు మునిగిపోతుందండి? ఎందుకు ఇది అవుతుందండి? తెలియటం లేదా? ప్రతి ఒక్కరూ అసలు ఏ విధమైనటువంటి దేవుని యొక్క భయభక్తులు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క విన్నపాల్లో, దేవునికి వినిపించే విన్నపాలు, ఆయన ప్రణాళికలు, ఆయన సంకల్పాల్లో ఉండే పరిస్థితుల్లో ఉంటున్నామా? లేని పరిస్థితుల్లో ఉంటున్నాం కదా. అయితే మనల్ని చూసి దేవుడు కూడా ఏడుస్తున్నాడండి. మనల్ని చూసి దేవుడు ఏంటో అనుకుంటున్నారా? దేవుడికి ఏడుపు రాదా? దేవుడికి ఏడుపు రాదా అనుకుంటున్నారా? యెర్మీయా 13:17 అండి. యెర్మీయా 13:17 నుండి, ఆయనను వీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. చూసండి, గర్వపోతులైపోయారు. గర్వాలు, విపరీతమైన గర్వం. మనిషి ఎంత నీచ స్థితికి వెళ్ళిపోతున్నాడంటే, ఎంత దుర్భర స్థితికి వెళ్ళిపోతున్నాడంటే గర్వం అనమాట. ఆ గర్వాన్ని ఇంత కాదండి, వ్యతిరేకపోతున్నాడు. నా అంతటి వాళ్ళు లేడనుకుంటున్నాడు, దేవుడితో సమానం అనుకుంటున్నాడు. దేవుడిని ఒక డబ్బులు ఉండేటాడు అంత గర్వం, అందం ఉంటే గర్వం, బలం ఉంటే గర్వం, మనుషులుంటే గర్వం. మనిషి గర్వపోతే అయిపోతున్నాడు. చూసారు, అయినను వీరు నా నామమును విననోళ్ళని ఎడల, నా మాట విననోళ్ళని ఎడల వీరి గర్వమును బట్టి నేను చాటును ఏడుస్తున్నాడు. మరి అంతే కదా, సిగ్గు కదండి. బయట ఏళ్ళు ఎందుకంటే నాకు పిల్లల్ని, నా కుమారుని, నా కుమార్తెల్ని ఇంతగా నేను పంపిస్తుంటే వీళ్ళు చేస్తున్న పనులు ఇవ్వా? భూమి మీదకి వచ్చి చేస్తున్న పనులు ఇవ్వా? విపరీతమైనటువంటి దొరలోకి వెళ్ళిపోయి విపరీతమైన చెడ్డ పనులు, వ్యభిచార పనులు, కుళ్ళు, కుతంత్రాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ఇటువంటి వీటికి వెళ్ళిపోతుంటే ఆయన ఏం చేస్తారండి? చూసారు, ఆయన పంపించారు కదా, కానీ ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని వలన యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిను, కన్నీరు విడుచుచుండును. చూసారా, చెరపట్టబడి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడ ఉంచుకున్నావు నువ్వు? ఎవరు ఉంచుకున్నావు నీ హృదయంలో? దేవుడిచ్చిన మహా ఆకారాన్ని చూశారు కదా. ఎవరు మనిషి అనేవాడి ఆకారం తయారు చేయలేడండి. చెప్పాను కదా, ఎవరు ఉంచుకుంటున్నారు, ఏ విధంగా ఎవరిని ముందుకు ఉంచుకునే పరిస్థితులు ఉన్నారు. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకని ఎంతో నమ్రతతో, ఎంతో భయభక్తులతో, ఎంతో సున్నితమైనటువంటి మనసు కలిగి నిన్ను వల్ల నిన్ను పొరుగుని ప్రేమించమని చెప్పినటువంటి దేవుని ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి మాటని పట్టించుకుంటూ ఆయన దీనత్వాన్ని, ఆయన దయాలత్వాన్ని, ఆయన సహనాన్ని, అలాగే తండ్రి కోసం ఆయన చేసినటువంటి పనిని చెప్పారు కదా. నీ యొక్క చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పన్నారు. ప్రాణాన్ని కూడా బలి గావించినటువంటి అంత మహత్తరమైనటువంటి శకపురుషుడైనటువంటి యేసుక్రీస్తు గారిని అనుసరిస్తూ, అలాగే ఆయన్నే నీ యొక్క హృదయంలో ఉంచుకుంటూ, దేవునికి ఎల్లవేళల చివరి వరకు నీ యొక్క దేవుని భయభక్తులు ఉంటూ, దేవుళ్ళే చివరి వరకు ప్రార్థనలు ఉంటూ నీ యొక్క జీవితాన్ని గడపాలని చెప్పి, అట్లా ఉన్నప్పుడే నీ యొక్క జీవితానికి సార్థకత, అలాగే పరలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండగలుగుతున్నారు కనుక, అందుకనే బైబిల్ గ్రంథాన్ని దేవుని నోటుపోరుగా ప్రియమైన దేవుని వాళ్ళారా న్యాయించినటువంటి గ్రంథాన్ని చేతి పట్టుకుంటూ ఉండగా, ఆ గ్రంథానికి చదువుతూ ఉండగా ఎంతో భయభక్తులతో ఉండాలని చెప్పి, దేవుని భయభక్తులు ఉండాలని చెప్పి కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తానని పాట పాడుకుందామండి.
ప్రియమైన దేవుని వల్ల ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా కానీ నిన్ను విడిచి పోలేనయ్యా. ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా కానీ నిన్ను విడిచి పోలేనయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నది నీవే దేవా, నాకున్నది నీవే తండ్రి, నాకున్నది నీవే దేవా, నాకున్నది నీవే తండ్రి. ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా కానీ నిన్ను విడిచి పోలేనయ్యా. నీవు లేని భవనములో వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములో వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే దేవా, నీవు లేనిదే నాకేది వలదయ్యా, నీవు లేనిదే నాకేది వలదయ్యా. నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా కానీ నిన్ను విడిచి పోలేనయ్యా. లోకాశలు నన్ను పిలచిన, లోకపు శ్రమలు అడ్డుగా నిలచిన, లోకాశలు నన్ను పిలచిన, లోకపు శ్రమలు అడ్డుగా నిలచిన, నా గటిపై చెయ్యి వేసి వెనుదిరిగి చూడలేనయ్యా, నా గటిపై చెయ్యి వేసి వెనుదిరిగి చూడలేనయ్యా. నా గమ్యము నీవేనని, నా గమ్యము నీవేనని సహనముతో సాగెద దేవా, సహనముతో సాగెద తండ్రి, సహనముతో సాగెద దేవా, సహనముతో సాగెద తండ్రి. ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా కానీ
పోలేనయా. నీవు లేని ఘనతలు నాకొద్దయా, నీ పాద సన్నిధే నాకు చాలయా. నీవు లేని ఘనతలు నాకొద్దయా, నీ పాద సన్నిధే నాకు చాలయా. నిన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలను నేను దేవా, నిన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలను నేను తండ్రి. నా ఘనతంతయు నీవే కదా, నా ఘనతంతయు నీవే కదా. నీతోనే ఉంటా తండ్రి, నీతోనే ఉంటా దేవా, నీతోనే ఉంటా దేవా, నీతోనే ఉంటా తండ్రి. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయా. నన్ను ఎవ్వరేమన్నా కానీ నిన్ను విడిచి పోలేనయా. ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయా. నన్ను ఎవ్వరేమన్నా కానీ నిన్ను విడిచి పోలేనయా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నాకున్నది నీవే దేవా, నాకున్నది నీవే తండ్రి, నాకున్నది నీవే దేవా, నాకున్నది నీవే తండ్రి. ఏది ఏమైనా కానీ నీతో ఉంటానయా. నన్ను ఎవ్వరేమన్నా కానీ నిన్ను విడిచి పోలేనయా, నిన్ను విడిచి పోలేనయా, నిన్ను విడిచి పోలేనయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని కుమారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ, అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియ కుమారుడైనటువంటి దేవుని పెద్ద కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.